మాజీ మంత్రి హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో హరీష్ రావును గృహ నిర్బంధించారు పోలీసులు. మాజీ మంత్రి హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో హరీష్ రావును గృహ నిర్బంధించారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్పై కేటీఆర్పై కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్ ఉన్నారు, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు, A3గా బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. ఇప్పటికే ఈ నెల 6వ తేదీన ఏసీబీ విచారణ కోసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకొని లాయర్లను తీసుకెళ్లకుండా కేటీఆర్ ఒక్కరే వెళ్లాలంటూ సూచించడంతో కేటీఆర్ నిరాకరించారు. ఏసీబీ అధికారులకు లెటర్ ఇచ్చి తిరిగి తన నివాసానికి వెళ్లిపోయిన పరిస్థితి మనకు కనపడింది. ఈరోజు 9వ తేదీన తిరిగి ఏసీబీ విచారణకు రావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్ ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. అందులో భాగంగానే ఈరోజు మరికొద్ది సేపట్లోనే నందినగర్లోని నివాసం నుంచి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు విచారణ చేసింది. తనతో పాటు విచారణలో లాయర్ను అనుమతించాలి. ముఖ్యంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తను చెప్పని అంశాలను కూడా చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో లగచర్ల రైతుల ఘటన అంశంలో ప్రభుత్వం చేసింది కాబట్టి నా విషయంలోనూ అదే జరిగే అవకాశం ఉంది కాబట్టి లాయర్ను అనుమతించాలంటూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత నిన్న హైకోర్టు విచారించిన తర్వాత మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావును కేవలం విచారణ చూసేందుకు మాత్రమే అనుమతించింది. కేటీఆర్ విచారణ జరుగుతున్న సమయంలో పక్క రూమ్లో మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఉండి విచారణను చూసేందుకు మాత్రమే హైకోర్టు అనుమతించిన పరిస్థితి మనకు కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే కేటీఆర్ బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో నిర్వహణ అంశంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మాత్రమే నేను ప్రయత్నం చేశాను, అందులో ఎట్లాంటి అవినీతి జరగలేదంటూ కేటీఆర్ చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నటువంటి నందినగర్ నివాసానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా ఇప్పటికే ఈడీ కూడా ఈ అంశంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. నిన్న ఏసీబీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారించింది. మరోవైపు ఈ నెల 16వ తేదీన కేటీఆర్ను ఈడీ విచారణ చేయబోతోంది. ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేశారు. రేపు విచారణకు వచ్చే అవకాశం కనపడుతోంది. ఈలోపు ఈరోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు పర్యవేక్షణలో అంటే విచారణను చూసేందుకు మాత్రమే అనుమతించిన నేపథ్యంలో కేటీఆర్ విచారణ జరుగుతుండటంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా ఇది ఉత్కంఠ నెలకొనే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు కేటీఆర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఏసీబీ విచారణ మాత్రం ఉత్కంఠగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావును ఈరోజు ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం కుట్రతోటి హరీష్ రావు
తెలంగాణ భవన్కు వచ్చి ఏసీబీ విచారణను మానిటరింగ్ చేయాలని భావించినప్పటికీ హరీష్ రావు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖండిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. కొద్దిసేపట్లో కేటీఆర్ ఒక్కరే అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుతో కలిసి ఏసీబీ విచారణకు వెళ్ళే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించి విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లింపజేశారనే ప్రచారం మాత్రం మళ్లింపజేశారనే అభియోగాన్ని ప్రభుత్వం మోపింది. ఈ అంశంపైనే కేసు నమోదు చేసింది. కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పౌండ్ల రూపంలో ప్రభుత్వ డబ్బులను ఎఫ్ఈఓ సంస్థకు చెల్లించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఆ నిధులు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా, బోర్డు పర్మిషన్ లేకుండా నిధులు మళ్లించారనేది ప్రధాన అభియోగంగా ఉంది. కానీ ఇందులో ఎట్లాంటి అవినీతి జరగలేదనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. హైకోర్టులో సుదీర్ఘంగా క్వాష్ పిటిషన్పై విచారణ జరిగిన తర్వాత తాజాగా హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ విచారణ చేసుకోవచ్చంటూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మనకు కనబడుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు కూడా వస్తున్నారు. హౌస్ అరెస్ట్ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా కేటీఆర్ ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతోంది. మాట్లాడకుండానే హరీష్ రావు లోపలికి వెళ్తున్న పరిస్థితి కూడా మనం లైవ్లో చూస్తున్నాం. సార్ చూడవచ్చు మనం కేటీఆర్ ఇంటి వద్ద బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలతో సందడిగా మారింది. ఒకవైపు ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు కాబట్టి ఏం జరుగుతుందనే ఉత్కంఠ కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. కొద్దిసేపట్లోనే మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలంతా కేటీఆర్ ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఒకవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేయడం, సుప్రీంకోర్టులో ఇంకా కేసు విచారణకు రాకపోవడంతో ఈరోజు జరిగే విచారణే ప్రధాన ఉత్కంఠగా మారింది. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారనే ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ వర్గాల్లో కూడా ఇది హాట్ టాపిక్గా మారింది. కేటీఆర్ను ఈ కేసులో అరెస్టు చేస్తారనే వాదన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బలంగా వినపడుతున్న నేపథ్యంలో ఈరోజు విచారణలో ఏం జరగబోతుందనేది ప్రధాన అంశంగా మారింది. మొదటి రోజు 6వ తేదీన విచారణకు హాజరైన ఏసీబీ కార్యాలయానికి వెళ్లకుండా లెటర్ ఇచ్చి కేటీఆర్ వెళ్ళిపోయారు. ఈరోజు అడిషనల్ అడ్వకేట్ జనరల్ను వెంట తీసుకొని కేటీఆర్ విచారణకు వెళ్తున్నారు కాబట్టి విచారణ జరిగితే ఎంతసేపు విచారణ ఉంటుంది, విచారణలో ఏం జరగబోతుంది, ప్రధానంగా